గురుగారు, ఈరోజు మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి యొక్క విశిష్టత ఏమిటి? ప్రయోజనాలు కూడా తెలియజేయండి. వందే శంభం ఉమాపతిం సురగురుం జగత్కారణం. ఆ మహాశివుని యొక్క స్మరణ జీవులమైనటువంటి మనము ప్రతిరోజు చెయ్యాలి. అందులోనూ శివరాత్రి నాడు ఆ మహానుభావుడి యొక్క లింగోద్భవ వేళ కనుక శివరాత్రి నాడు మనం ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషంగా చేస్తాం. ఆ రోజు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం కూడా మనం జరిపిస్తాం. మన జీవితంలో కూడా కళ్యాణం జరగాలి, ఎందుకంటే శివుడు ఆవిర్భవించినటువంటి రోజు కనుక. దానికి ప్రతీకగా, ఆ శివరాత్రికి ప్రతీకగా ప్రతి నెల కూడా చతుర్దశి నాడు మాస శివరాత్రి అని చెప్పి మన పెద్దవాళ్ళు మన సనాతన ధర్మంలో శివరాత్రికి ప్రతీకగా, మిగతా రోజుల్లోనూ మీరు శివ పూజ చేస్తారు, చతుర్దశి నాడు ఇంకొంచెం విశేషంగా పూజ చెయ్యండి అన్నారు. ఎందుకని పూజ చేయాలి? నిజానికి ఏ దేవుడు కూడా నన్ను మీరు పొగడండి, ఇది మనం బాగా సనాతన ధర్మంలో గుర్తుపెట్టుకోవాలి. ఏ దేవుడు కూడా నా కోసం మీరు ఉపవాసం ఉండండి, నన్ను మీరు బాగా పొగడండి అని ఏ పురాణంలో కూడా నేను చదివినంత వరకు ఏ దేవుడు కూడా చెప్పలేదమ్మా. నన్ను మీరు పొగిడితే నేను మీకు ఇది ఇస్తాను అని చెప్పలా. మరి మనం ఎందుకు చేస్తున్నాము? దేవుడు నిద్రపోడు, కానీ ఆయన నిద్రపోతున్నాడు అనేటువంటి భావనతోటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లేదా తదితర దేవతలకి మనం సుప్రభాతం పలుకుతాం. ఆయన నిరంతరం జాగరూకుడు, చైతన్య స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు. స్వామి నువ్వు నిద్రపోయావు, లేవయ్యా అని చెప్పి ఆయనకి సుప్రభాతం పలుకుతూ ఉంటాం. అదే విధంగా ఏ శివరాత్రి అయినా సరే, లేకపోతే మిగతా రోజుల్లో అయినా నాకు పూజ చేయండి, మీరు ఉపవాసం ఉండండి అని శివుడు ఎక్కడా చెప్పలా. కానీ అనాదిగా మన పెద్దవాళ్ళు ఆ సంప్రదాయం ఎందుకు పెట్టారంటే, పెద్దవాళ్ళు ఏది మనకి చెప్పరు, కానీ ఏది చేస్తే మనకి మంచి జరుగుతుందో ఆ కార్యక్రమం నిర్వహణ కోసం. దేవుడికి నమస్కారం చేస్తే ఆయనకి మంచి కాదు, మనకి మంచి. కాబట్టి శివరాత్రి నాడు, ఈ మాస శివరాత్రి నాడు చక్కగా శివరాత్రికి ఏ రకంగా మనం ఉపవాసం ఉంటామో ఆ రకంగానే ఉపవాసం ఉండి శివుడికి ఇష్టమైనటువంటి ఆ తుమ్మిపూలు వాటితోటి చక్కగా శివార్చన గనక చేస్తే ఆ మహానుభావుడు చాలా సంతోషిస్తాడు. వీలైతే నమక చమకాలు వచ్చినటువంటి వాళ్ళు నమ్మక చమకాలతోటి స్వామివారికి అభిషేకం చేస్తే ఆయన ఇంకా పరవశిస్తాడు అని చెప్పాను కదా. మన మనస్సుకి సంతృప్తి కలుగుతుంది, మనం చేసింది మనకే ఫలిస్తుంది. ఆయన కేవలం నిమిత్త మాత్రోభవ కౌంతేయ. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినా శివుడు చెప్పినా అదే మాట, నిమిత్త మాత్రోభవ. నువ్వు చేసిన దాన్ని నువ్వు ఈ చేత్తో ఇవ్వు, నేను ఈ చేత్తో నీకు పంచిపెడతా. నువ్వు చేసింది మళ్ళీ నేను కర్మసాక్షిని. అందువల్ల మన కర్మలన్నీ సుకర్మలుగా ఉండాలంటే ఈ మాస శివరాత్రి నాడు శివుడికి సంబంధించినటువంటి విశేష కర్మలు అందరూ కూడా ఆచరించి శివానుగ్రహాన్ని పొందెదరు గాక.